అద్దంకి నుండి తిరుమలకు పాదయాత్రలకు బయలుదేరిన అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకు సంఘీభావం తెలిపిన బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం. అద్దంకి నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన రేణింగవరం గ్రామం వాసులు తిరుమలకు పాదయాత్రలో భాగంగా కావలి పట్టణం చేరుకున్న సందర్భంగా బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు వారి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ రేణింగవరం గ్రామం నుండి ఓబుల్ రెడ్డి అధ్యక్షతన అద్దంకి నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయాత్ర వెళ్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో పాదయాత్ర కావలి పట్టణం చేరుకున్నారని తెలుసుకొని పాదయాత్రకు సంఘీభావం తెలిపామని అన్నారు. కేంద్రంలో మరియు రాష్ట్రాల ఎన్డీఏ ప్రభుత్వాలు మరియు అద్దంకి నియోజకవర్గాల్లో గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా వారు ఈ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న వారి సంకల్పం గొప్పదని, ఆ పాదయాత్ర విజయవంతం కావాలని భగవంతుని కోరుతున్నామని తెలిపారు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత గొట్టిపాటి రవికుమార్ మంత్రి అయిన తర్వాత మేమందరమే ఈ పాదయాత్ర చేస్తామని బయలుదేరిన ఈ యొక్క సోదరులు, తెలుగుదేశం సోదరులు, అలాగనే ఉమ్మడి కార్యకర్తలు అందరూ కూడా సుమారు 30 మంది ఈరోజు అక్కడి నుంచి బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలో వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళకి స్వాగతం చెప్తున్నాం. ఇలాంటి వ్యక్తులు సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో విజయం సాధించే వరకు మేము దీక్షతో ఉంటామని చెప్పి ప్రతినిపూనిన ఇలాంటి వీర నారీమణులు అలాగనే కార్యకర్తలు అందరూ కూడా మనం అభినందన తెలియజేస్తూ ఓబుల్ రెడ్డి గారి సారథ్యంలో, గొట్టిపాటి రవికుమార్ చౌదరి గారి ఆధ్వర్యంలో కావలి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ రావటం చాలా సంతోషదాయకం. వీరిని అభినందిస్తున్నాం. వీరు దివ్యంగా, దిగ్విజయంగా విజయయాత్ర పూర్తి చేయాలని, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని, ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలని, వీళ్ళందరూ కోరుకున్నట్టుగా జరగాలని చెప్పి నేను ఈరోజు బీజేపీ తరఫున కావలి పట్టణంలో వాళ్ళకి స్వాగతం చెప్తూ వాళ్ళని అభినందిస్తూ ఈ యొక్క యాత్ర కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. జిందాబాద్ ఎన్డీఏ, జిందాబాద్ ఎన్డీఏ. జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు గెలిపించిన వీరులకు జై హో నరేంద్ర మోడీజీ, జై హో చంద్రబాబుజీ, జై హో పవన్ కళ్యాణ్ గారు.